అయ్యో ఆగరా, అదే తమ్ముడు లేచిన తర్వాత చూసావు. పనికి పోయి ఇచ్చినాడైతే ఎప్పుడు ఎత్తడో తెలుస్తుంది, కానీ మీ తమ్ముడు మత్తుగా తాగచ్చిండు. ఎప్పుడు ఎత్తడో ఎట్లా తెలుస్తుంది? అందుకే నా పని నేను చేసుకుంటున్నా. అయ్యో ఈ రోజుల్లో తాగడం లేవన్నారే, మన దోస్తుతో ఇట్లా తాగవచ్చు. తాగుడే తప్పంటే దోస్తులతో తాగితేంది, ఇంకెవరితో తాగితేంది? అయినా మీ తమ్ముడు మీకు ముద్దు కావచ్చు, నాకైతే కాదు. నాకు ఇంకా గోల్ దోమే పని ఉంది. ఏమోనే, నీళ్ళు నీదేనే, ఎంత చెప్పినా నువ్వు. ఏమయ్యా, ఒకసారి లోపలికి రా. అందుకే చాయ్ తాగాలంటే ఒకసారి లోపలికి రా. అరే లేవరాదరా, మోగడుకపో. ఏమే చిన్నోని చాయ్ తీసుకురా. చాయ్ వద్దు, ఇంకా మంచిగుండ చూడమని చెప్పు. మజ్జిగ తీసుకురావే. మీ తమ్ముడు తాగా అని చెప్తే మజ్జిగ తీసుకొస్తా. విన్నవది నా, నువ్వు అనేటివి అన్నీ విన్నా. నువ్వు ఇంటున్నావు అని తెలిస్తే ఇంకో 4-5 మాటలు ఎక్కువే అందును. అనేటివన్నీ అని అటెండ్ తిరుగుతాను వదినా. అరే చిన్న ఆగురా, వదినతో ఏం లోలి, ఆ మజ్జిగ నేను తీసుకొస్తాను. తీసుకురా తీసుకురా, మళ్ళీ ఏం కనకారం చేసుకొస్తాడు. బాగున్నావు అక్క? మంచిగున్న కళ్యాణి, నువ్వెట్లున్నావు? అక్క, నేను వడ్డీకి డబ్బులు ఇస్తానని నాతో ఎవరు సరిగా మాట్లాడరు, కానీ నువ్వు మాత్రం నీకు వీలైనప్పుడల్లా వచ్చి నా మంచి చెడులు తెలుసుకుంటావు. మనిషి పుట్టినాక సాటి మనిషితో మాట్లాడకపోతే ఎట్లా చెప్పు? నువ్వు చిన్న పిల్లవైనా పైసలు పొదుపు చేసి వాళ్ళ అవసరాలకి వడ్డీకి ఇస్తున్నావు, దీంట్లో తప్పే ఉంది. అక్క, ఇట్లా అంటున్నానని ఏమనుకోకు. నీకు ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే నేనున్నాను, మర్చిపోకు. అమ్మో, అప్పు అంటే నాకు భయం చెల్లి. అయినా ఏదైనా సమయం సందర్భం వస్తే పైసలు నేను కాకపోతే ఇంకెవరిని అడిగితే చెప్పు. ఆ మాట నాకు చాలా సరే, మీ బావ వచ్చి నేను ఇంటికి పోతా. సరే అక్క. ఈడంతరా ఈడ చూస్తున్నాడు. ఏంద్రో శంకరి, కళ్ళను ఎత్తుకెక్కినారా? నా సందన నేను కూర్చుంటాను, నా మీద వచ్చి కూర్చుంటాను. బల్పా ఏమరు ఇదేమన్నా నీ జాగిరా రా? రా నీ జాగి రారా మరి ఇది? అరే నన్ను జాగిరా అంటే చూస్తా. సరేపా. సంగతి మీ తమ్ముడేంది ఇప్పుడు వండుకున్నాడు? అరే అయితేంది, నిద్ర వచ్చింది వచ్చి పండుకున్నాడు. దాందేంది? నిద్ర వచ్చి పండినట్లేదు, బాగా దాగొచ్చి సోయి తప్పి పండినట్టుంది.
ఏంది చెప్పురా. మీ తమ్ముడు రేపు పంచాయతీ పిలిపిస్తా అనుకుంటానా. అది ఆగరా, ఎందుకురా, ఎందుకు పిలిపించదు దేనికి? నా సంధానం ఇలా కూర్చుంటే నాతో గొడవ పెట్టి మీ తమ్ముడు నా మీద చేయి కూడా లేపిండు. అందుకే నేను పంచాయతీ పిలిపిస్తానా. రేపు 10 మందిలో పంచాయతీలో పిలిస్తే అప్పుడు మీ భాగవతం ఏర్పడుతుంది. చూసినవా, మనం ఎవరితో అయినా ఒక్క చిన్న మాటైనా పడ్డామా? మీ తమ్ముడు చేయబట్టి రేపు పంచాయతీలో 10 మంది ముందు మన పరువు ఎంత పోతుందో ఏమో. అయితే మాయ కానీ పనికి పోయి వచ్చినావు కదా, పోయి అన్నం తినిపో, నేను ఇప్పుడే వస్తా. నువ్వెటు పోతానవే? చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తా, నువ్వు తినిపో. ఓ తమ్మి, ఓ తమ్మి. తాగిన మైకంలో ఏదో తెలిసి తెలియక అట్లా మాట్లాడిండు. ఇంకోసారి అట్లా జరగకుండా నేను చూసుకుంటా. తాగితేనే గిట్లా చేస్తాడు, తాగకపోతే మా చిన్న చాలా మంచోడు. పంచాయతీలో 10 మంది ముంగట నీకు క్షమాపణ చెప్పాలనే కదా మా చిన్నను పంచాయతీకి రమ్మంటున్నా. మా చిన్న బదులు నేను క్షమాపణ చెప్తున్నా. మా చిన్నను క్షమించుతాను. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు అక్క? నన్ను అన్నాడనే కోపంలో నేను అట్లా వచ్చి మాట్లాడాను. కానీ అక్క నువ్వు మాట్లాడిన పద్ధతి మరిది కోసం వదిన మాట్లాడినట్టుగా లేదు, కన్న కొడుకు కోసం మాట్లాడినట్టుగా ఉన్నది. పంచాయతీకి ఏం పిలువని లే అక్క, నువ్వు వెళ్ళు. హలో, హలో చిన్న, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా చిన్ని. నేను మీ ఊర్లో రమేష్ వాళ్ళ సిస్టర్ పెళ్ళికి వచ్చినా కలవాలి. అయితే స్కూల్ దగ్గరికి రా. సరే. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పినావా చిన్న? మా ఇంట్లో చెప్తే ఒప్పుకుంటారో లేదో అని చెప్పలేదు ఇంకా. మీ అన్న వాళ్ళతో మాట్లాడుతా అన్నావు కదా, మీ వాళ్ళను వచ్చి మా ఇంట్లో మాట్లాడమని చెప్పు, వాళ్ళు ఎవరో చూస్తున్నారు. మా వదిన. నమస్తే అక్క. ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తా. ఇక నేను వెళ్ళొస్తా మరి చిన్న. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయించింది. సీనన్నా కూర్చో. కూర్చోనా కూర్చో. శంకర్, ఏం పని వచ్చినావు? నీ దగ్గరికి ఏ పని వస్తారో తెలియదు అన్న. ఒక 5,000 అప్పిస్తావని. ఇప్పటికే 45,000 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు 5,000 అడుగుతాను. 5,000తో 50,000 అవుతాయి. మరి నాకు తెలుసన్న, ఈ 5,000తో 50,000 అవుతాయి. ఇస్తాను 50,000. కొద్దిగా అవసరం ఉన్నదే, 5,000 అయితే పంపు. సరే మరి కొడతానా మరి. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. వస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? నీకెందుకు? నాకు తెలుసు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు. ఎవరితోనే మాట్లాడుతున్నావు. నువ్వు బతుకుడే కష్టం అంటే నీ మెడకో డోలా, నీకు పెట్టుడే మాకు సాధన అయితే లేదంటే ఇంకొక దాన్ని తీసుకొస్తావు ఇంట్లోకి. నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకున్నావు, సరిపోలే. ఇక పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయి జీవితం కూడా నాశనం చేద్దాం అనుకుంటున్నావా? నీకు ఎప్పుడు తినుడు తాగుడు అప్పులు చేసుడు తప్ప పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని పోసిచ్చుడు వచ్చా? ఎప్పటికిదేనా సార్? ఫోన్ చేస్తేనే ఫోన్ చేయాలి ఇక. హలో, అరే ఏందిరా బాయ్ శంకర్, కనిపిస్తలేవు, ఉంటలేవు. అసలు పైసలు ఇస్తావా ఏవా? ఇంటి ఉంటలేవు, ఇంటికి వస్తే ఇంటికి వస్తే ఇంటికాడ ఉంటలేవు, ఎక్కడ దొరుకుతలేవు, అసలు ఊళ్ళో ఉంటలేవు. నువ్వు డబ్బులు ఎప్పుడు ఇస్తానన్నావు, ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఇస్తావు? అంటే నువ్వు ఇచ్చే పైసల కోసం ఇంటి దాకా కూడా వస్తావా? అయ్యా పైసలకే దిగపోతాను అనుకుంటాను. ఏంది రావద్దా మరి? ₹1 2 50,000 రూపాయలు ఏమనుకుంటాను? అరే నమ్మ అంటే ఏమన్నాడు అంటే ఫస్ట్ నమ్మితేనే కదా ఎంత దూరం? ఫస్ట్ నమ్మందే ఇచ్చినావు నీకు. వచ్చుడే అచ్చుడే రా బాయ్, అచ్చుడే కంపల్సరీ వస్తాము. ఏందనుకుంటున్నాను?
అరే అసలు ఉండి ఆన ఇప్పుడే ఆన కొట్టిందండి. 3 రోజులు ఆనలు కొడతాయని టీవీలో చెప్పింది. సమానా శంకర్ లేడా? లేవలేదన్నా, పండుకున్నాడు. ఎందుకన్నా? శంకర్కి 50,000 రూపాయలు ఇచ్చిన, ఫోన్ చేస్తే లేపుతలేడు, కలుపుతలేడు, అసలు ఇస్తానన్న టైంకి ఇవ్వలేదు. 50,000 రూపాయలు అప్పు తీసుకున్నాను. ఏం చూస్తున్నావు? మీ తమ్ముడిని లేపో. ఏంద్రా 50,000 అంటా? 50,000 తీసుకున్నావు రైనా దగ్గర? తీసుకున్నా. దేనికోసం తీసుకున్నావు? ఇంకేందుకు తీసుకుంటా, మందు కోసమే తీసుకున్నా. మీ ముచ్చట రాపుర్రి, నా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? సమానా వారం రోజుల నుంచి అడుగుతానా, ఫోన్ చేస్తే లేపడు, ఇంటికి వస్తే దొరకడు. ఇట్లా అయితే ఎట్లా సమానా? నువ్వు కూడా ఇట్లా చేయకుండా టైంకు నా డబ్బులు నాకు అప్పచెప్పు, మర్యాద ఉంటుంది. సరే వెళ్ళొస్తా. అప్పు చేసి వ్యవసాయం చేసిన చూసిన, అప్పు చేసి వ్యాపారం చేసిన చూసిన, కానీ అప్పు చేసి తాగినోడిని మాత్రం మీ తమ్ముడినే చూస్తున్నా. ఇప్పుడు బాగుపడతాడో ఏమో. చిచ్చి, అప్పు అంటున్నారు. ఇవి ఇస్తుంది కదా అప్పు, అడిగి కట్టచ్చు కదా. అది చేత కాదు కానీ మామీని అంటారు. చెప్పు కళ్యాణి, ఏదైనా పని మీద వచ్చినావా? ఏం లేదక్క, వడ్డీనే వచ్చిన. కానీ మీరే ఏదో గొడవలు ఉన్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను. అమ్మా, ఏంద్రా ఇట్లా వచ్చినా? అక్క మీ మరిది ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను, కామెంట్ చేశారు మీరు కాబట్టి ఇంటికి వచ్చి చెప్తున్నా. వేరే వాళ్ళు ఇంకోసారి ఇలా మాట్లాడితే నీ స్టేషన్. సరే చెల్లి, ఇంటికి వచ్చి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇంకోసారి అట్లా మాట్లాడకుండా నేను చూసుకుంటాను. మీ తమ్ముడు ఏం చేసిండో తెలుసా? ఏం చేసాడో చెప్పే. ఇన్ని రోజులు చేసిన దానికి నా దగ్గర ఓపిక ఉంది, కానీ ఇప్పుడు చేసిన దానికి నా దగ్గర ఓపిక లేదు. అసలు ఏం చేసాడో చెప్పే. ఒక అమ్మాయిని ఏడిపించిందంట. ఆ పిల్ల ఇంటికి వచ్చి చెప్పింది, ఇంకోసారి ఇట్లా చేస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తానని. ఏం చెప్తున్నావు? పోయి లేకు. అరే ఏం చేసినావు రాలే? అమ్మాయినాడ తిన్నావారా? తిట్టినా, ఏడిపించిన, తాగిన మధ్యలో ఏదో అన్నా, దీనికైనా నొల్లి పెడుతుందా? ఇయో గవాణి కాదు, ఈ మన ఉండాలి, ఇంత నేయాన్ని ఉండాలి. ఎలా పడుతుంది ఇంతకాలి? ఏరా శంకరి, నోరు ముయ్యరా. ఎవరా శంకరి, ఎవరిని పట్టుకొని ఎంత మాట మాట్లాడుతున్నావురా? ఇంట్లో నుంచి పొమ్మంటున్నావారా? నీకు నాకు గొడవైనప్పుడు అక్క నా దగ్గరికి వచ్చి ఎంత బాధపడ్డదో అది నాకు తెలుసు. మా చిన్నిని పంచాయతీకి పిలవకండి, మా చిన్ని చెప్పవలసింది క్షమాపణే కదా, ఆ క్షమాపణ నేను చెప్తానందిరా. అటువంటి వదిలిని పట్టుకుని ఇంట్లో నుంచి పొమ్మంటున్నావా? మా చిన్ని నాకు మరిది కాదురా, కొడుకు అన్నది. చి శంకరి, మీ దోస్తు దగ్గర 50,000 అప్పు తీసుకున్నావు, కట్టినవా? కట్టలే. అక్కే కట్టింది. అక్క నా దగ్గరకు వచ్చి 50,000 ఉంటే ఇవ్వు చెల్లి, మా చిన్న అప్పు చేసిండు, అది తీర్చకపోతే మా చిన్న ఏమైనా చేసుకుంటే మేము ఎటుగానోళ్ళం అయిపోతామని, నీ అప్పు 50,000 నేను ఊడిగం చేసైనా కడతా అని చెప్పి నా దగ్గర అప్పు తీసుకొని తీర్చేసింది. అలాంటి వదన పట్టుకొని నువ్వు ఇదా మాట్లాడేది? అరే నేనేమన్నదని వదిన ఒట్టేపించుకున్నదిరా. ఎందుకంటే నువ్వు కూడా అంటే చిన్నది అడ్డు కూడా అని అతనిలో మార్పచ్చేంత వరకు నేను కొంచెం గట్టిగా మాట్లాడతాను అందిరా. ఆమె నిన్ను అన్న ప్రతి క్షణము వదిన ఎంత బాధపడుతుందో అది నాకు తెలుసురా. చిన్న, ఈరోజు నువ్వు నన్ను ఇంట్లో వచ్చి బయటికి పొమ్మంటున్నావు, కానీ నేను ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నువ్వు అప్పుడే పొడిపడి అడుగులు వేస్తున్నావు. నా చేతులు చాపి నిన్ను పిలవంగానే నా చేతుల్లో చాలిన. ఏ తల్లైనా కడుపులో 9 నెలలు మోసినాకనే బిడ్డను సంకనెత్తుకుంటుంది, కానీ నేను నిన్ను మొయ్యకుండానే నా సంకనెత్తుకున్నా. నేను నీకు తల్లిని కాకపోవచ్చు,
కానీ అందరి తల్లులాగే నీకు చందమామని చూపిస్తూ ఉగ్గు తినిపించిన, నీకు జోలపాడి నిద్రపుచ్చిన, నీకు మాట వచ్చి అమ్మా అని నన్ను పిలిచినావు. అమ్మ అని పిలిచి కొడుకున్నాగా ఇంకా నా కొడుకెందుకని నాకు బిడ్డలే అద్దనుకున్నా. నువ్వు నాకెప్పుడు మరిదివి కాదయ్యా, నువ్వు నా కొడుకువి, నువ్వు నా కొడుకువి. నన్ను క్షమించు వదినా, నన్ను క్షమించు. నా మీద నీ లోపల ప్రేమ అర్థం చేసుకోలేకపోయినా వదిన. నువ్వు నన్ను తిట్టిన ప్రతి క్షణం నాకంటే నువ్వే 100 రెట్లు బాధపడ్డావు ఇప్పుడు అర్థమైంది వదిన. నన్ను క్షమించు వదిన, నన్ను క్షమించు. తల్లికి బిడ్డను ప్రేమించవచ్చు కానీ క్షమించుడు రా చిన్న. దీపిక, దీపిక బిడ్డ, నువ్వు ఎప్పుడు వచ్చావు? నీ మనసు మంచిపోతుంది. నేను నీ మనసుని దూరం చెప్పనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్జే క్రియేషన్స్. చూసారు కదా మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజులైందండి. ఇక నుంచి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. అన్ని ఛానల్స్ని ఆదరించినట్లుగానే ఈ ఛానల్ని కూడా ఆదరించి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.